రాష్ట్ర వ్యాప్తంగా 6 మున్సిపల్ కార్పొరేషన్లు 117 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగవంతంగా ప్రక్రియను అయితే వేగవంతం చేసింది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితా సోమవారం రోజు ఓటర్ల తుది జాబితా విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలు జరుగుతున్న 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లో 52,43,063 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. ఓటర్ల తుది జాబితా కూడా విడుదలైంది. నెక్స్ట్ స్టెప్ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి 2-3 రోజుల్లో ఈ ప్రక్రియ జరగనుంది. ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిన నేపథ్యంలో సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. అట్లాగే కౌన్సిలర్ రిజర్వేషన్లు, చైర్మన్, మున్సిపాలిటీలో అయితే చైర్మన్, అయితే కార్పొరేషన్లో అయితే మేయర్, వీటి రిజర్వేషన్లు కూడా 16వ తేదీ తర్వాత 16వ తేదీ లేదంటే 16వ తేదీ తర్వాత ఖరారయ్యే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డెడికేషన్ కమిషన్ ఇప్పటికే రాష్ట్ర పురపాలక శాఖకు నివేదిక అయితే సమర్పించింది. రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం 50% రిజర్వేషన్లో 34% బీసీలకు ఇవ్వాలని నిర్ణయించింది. అట్లాగే ఎస్సీ ఎస్టీలు, నిజానికి పట్టణాల్లో ఎస్సీ ఎస్టీల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు 15% రిజర్వేషన్లు ఖరారు చేసింది. బీసీలకు 34% రిజర్వేషన్లు ఖరారు చేసింది. మిగతా 1% ఇంక ఇతరులు ఎవరైనా ఉంటే వాళ్ళకు 1%గా మొత్తం 50% మించకుండా డెడికేషన్ కమిషన్ రిజర్వేషన్లు అయితే ఖరారు చేసింది. ఈ రిజర్వేషన్లు ఖరారు చేసిన నేపథ్యంలో 2 రోజుల్లోనే, అంటే సంక్రాంతి అయిపోయిన వెంటనే వార్డుల వారీగా అటు వార్డుల రిజర్వేషన్లు కావచ్చు, కౌన్సిలర్ రిజర్వేషన్ కావచ్చు, కార్పొరేటర్ రిజర్వేషన్ కావచ్చు, వీటిని ఖరారయ్యే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ ఖరారైన తర్వాత 20 లోపు 20 తేదీ లేదంటే 20 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మనకు ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలు, ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనేది స్పష్టమైన ఆదేశాలు లేకపోయినప్పటికీ ఒక అంచనా మాత్రం 20 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే 16, 17, 18 ఈ 3 రోజుల్లో సీఎం జిల్లాల పర్యటన ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం, ఈ 3 జిల్లాల పర్యటన ఉంది. ఈ సీఎం 3 జిల్లాల పర్యటనలో భాగంగా అక్కడున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో సీఎం పర్యటించే అవకాశం ఉంది. ఈ 3 చోట్ల భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసిన తర్వాత, ఆయా మున్సిపాలిటీలు తిరిగిన తర్వాత, సీఎం షెడ్యూల్ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 18వ తారీఖు రోజు సీఎం మొదటి విడత టూర్ కంప్లీట్ అవుతుంది. 19 లేదా 20 తారీఖు 2 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో మళ్ళీ సీఎం ప్రచారంలో భాగంగా సీఎం మళ్ళీ 2వ విడత టూర్ ఉండే అవకాశం ఉంది. 20వ తేదీ 20 తర్వాత నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరి మొదటి వారం లేదా 2వ వారంలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం అయితే భావిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే పకడ్బందీ ఏర్పాట్లు కొనసాగిస్తున్నది. అయితే బీసీలకు మొన్న సర్పంచ్ ఎన్నికల్లోనే బీసీలకు మీరు చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయలేదని బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు, ఆందోళన చేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఇవి పార్టీ పరంగా జరుగుతున్నాయి. పార్టీ పరంగా జరిగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. రిజర్వేషన్ అమలు చేయకుంటే మేము ఎన్నికలను అడ్డుకుంటాం, ఎన్నికలు జరగనీయమని బీసీ సంఘాల నాయకులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీసీ సంఘాల నాయకులు 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే, డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీలకు 34% రిజర్వేషన్లు దక్కే అవకాశం ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది స్పష్టంగా. గతంతో పోలిస్తే బీసీలకు ఈసారి మున్సిపాలిటీల్లో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, ఎక్కువ కౌన్సిలర్, ఎక్కువ కార్పొరేటర్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అటు మేయర్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ పదవులు కూడా మారే అవకాశం ఉంది. ఆ పదవులు మారే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా డెడికేషన్ కమిషన్ ఇచ్చిన ఆ రిపోర్ట్ ఆధారంగా మనం అంచనా వేసే పరిస్థితి ఉంటుంది. మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతూ ఉంది. ఈ రిజర్వేషన్ల ఖరారు మాత్రం సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే రిజర్వేషన్లు ఖరారు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితా అయితే ఎన్నికల కమిషన్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం త్వరలో 16, 17, 18 ఈ 3 తేదీల్లో సీఎం 3 జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంది. సీఎం పర్యటన తర్వాత మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. ఎన్నికల నగారా మోగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లో మున్సిపల్ ఎన్నికల వాతావరణం అయితే కొనసాగే అవకాశం ఉంది.